అందరికీ నమస్కారం. నా పేరు పెండ్ర రమేష్. నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార ఎంబీసీ కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, మరి క్యాబినెట్లో ఉన్నటువంటి బీసీ మంత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బీసీల పట్ల ప్రేమని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు చాటుకున్నారు. ఎందుకంటే బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అనేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగా ఏదైతే మనం ఎన్నికల్లో హామీ ఇచ్చామో 34% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని, ఆ రిజర్వేషన్ని ఈరోజు క్యాబినెట్లో ఆమోదించడమే కాకుండా పవిత్రమైన శాసనసభలో కూడా మరి 34% రిజర్వేషన్ల కోసం మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే సంచార జాతులకు ఉన్నటువంటి కులాల కోసం కూడా మరి ఈరోజు శాసనసభలో మాట్లాడటం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వారికి మరి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో బీసీలకి పెద్ద ఎత్తున మరి బీసీల కులాలకు కానీ బీసీలకు కానీ పెద్ద ఎత్తున మరి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అదేవిధంగా ఏదైతే గౌరవ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో బీసీలే ఎన్నుముక్కగా పనిచేశారు. అలాంటి బీసీలకి మనం ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకి 20% రిజర్వేషన్లు ఇస్తే, మరి అదే రిజర్వేషన్లే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీల పట్ల మమేకమైన ప్రేమ పెంచుకుని బీసీలే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అనే ఉద్దేశంతో మరి ఆ రిజర్వేషన్లను 34% పెంచడం జరిగింది. ఆ 34% పెంచినటువంటి రిజర్వేషన్లకి బీసీ బిడ్డలు ఎంతమందికో అవకాశాలు, మరి బీసీలకి ఎంతమందికో అనేక రంగాల్లో పదవులు రావడం జరిగింది. మరి వారి కృషికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ తర్వాత వచ్చినటువంటి మన ఆంధ్రప్రదేశ్ కొలువు దెయ్యం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా బీసీలు ఎన్నుముక్క విరిసి బీసీలకు ఉన్నటువంటి 34% రిజర్వేషను తగ్గించి 24%కి కుదించడం జరిగింది. దానివల్ల బీసీల బిడ్డలు చాలామంది నష్టపోయారు, అనేక రంగాల్లో పదవుల్లో నష్టపోయారు. నష్టపోయినటువంటి దాన్ని మన పార్టీ అధికారంలోకి వచ్చినట్టు బీసీలకి మళ్ళీ యథావిధిగా 34% రిజర్వేషన్ ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, మరి బీసీ బిడ్డలంతా కూడా మరి క్యాబినెట్ మంత్రులందరికీ కూడా మరి 34% రిజర్వేషన్లు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా పవిత్రమైన మరి శాసనసభలో కూడా 34 రిజర్వేషన్ పెంచడంపై చర్చ జరగడం జరిగింది. అదేవిధంగా అదే శాసనసభలో మరి ఈరోజు సంచార జాతుల కోసం కూడా మాట్లాడటం జరిగింది. చాలా శుభపరిణామం. మరి సంచార జాతులు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నా మరి గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సమాజంలో సంచార జాతులు కూడా భాగం, వాళ్ళకు కూడా మనం గౌరవం గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో మరి సంచార జాతుల కోసం మాట్లాడటం చాలా శుభపరిణామం. అదేవిధంగా బీసీలంతా కూడా తెలుగుదేశం అయిపోయి ఉంటారు. తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలు అంటే తెలుగుదేశం అనే విధంగా మరి ఇంకొకసారి మరి చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ఉన్నటువంటి ప్రేమను చాటుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీలు పెద్ద ఎత్తున గమనించాలి. రానున్న ఎన్నికల్లో బీసీలకి మరి 34% రిజర్వేషన్ అందరూ కూడా ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ ఎప్పుడూ కూడా బీసీలు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మరి అచ్చెన్నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా మన వాసంశెట్టి సుభాష్ గారికి, బీసీ మంత్రి సవితమ్మ గారికి, మరి అనేక రంగాల్లో ఉన్నటువంటి మా బీసీ ముద్దు బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బీసీలని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.